ఈ రాత్రి మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే జెసికా జాయ్ యొక్క జన్మదిన వేడుక సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్నాం. జెస్సీ ఎక్కడుందంటే దేవుని కృప అనుగ్రహంతో ఆయన సంకల్పంతో పాటుగా దాని వెనుక తన తల్లి తండ్రి యొక్క ప్రేమ ప్రవాహములో కొట్టుకొచ్చిన బిడ్డే జెసికా. తల్లి తండ్రి లేకుండా బిడ్డ లేదు ఇక్కడ. సో ఆ బిడ్డ ఇక్కడ కూర్చొని 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం అసలు భూమి మీదకి వచ్చిందంటే ఇరువురి ప్రస్తావన చాలా బాగుంది, తల్లి తండ్రి. సో కనడం వరకేనా లేకపోతే ఇంకా ముందుకు కూడా ఏదైనా బాధ్యత ఉందా అంటే ఒక 2 విషయాలు మీకు చెప్పి ఒక 20 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడు. అటు చెప్పినప్పుడే డేంజర్, మనకి ఎక్కువసేపు అప్పుడే చెప్తాం. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. సో ఇరువురి నుండి ఏ విధంగా ఆ కుమార్తె వచ్చిందో ఆ కుమార్తె జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే రాత్రి పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళని ఏ విధంగా ప్రభువులు నడిపించాలి, ఈ విషయాల మీద నేను మనసు పెట్టకుండా దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇందాక చదివాం కదా 128వ కీర్తనలో తండ్రిని గురించి కొన్ని మాటలు, తల్లిని గురించి, ఎలాంటి తండ్రిగా ఉంటే వారి బిడ్డ దీవించబడుతుందో, ఎలాంటి తల్లిగా ఉంటే తమ కుమార్తె ఆశీర్వదించబడుతుందో ఈ రాత్రి తండ్రులకు తల్లులకు కొన్ని దైవికమైన హెచ్చరికలు, సలహాలు, సూచనలు వాక్యంలోంచి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్న 128వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కుమార్తెలు కానీ కుమారులు కానీ ఆశీర్వాద పదములోనికి రావాలంటే ఆశీర్వాద కూటాల్లో పోయి కూర్చుంటారు. అది ఆశీర్వాదం. చాలామందికి ఒక పెద్ద పిచ్చేముంటుందంటే ఆశీర్వాద సభలని బోర్డు కనపడి చనిపోయి అందులో కూర్చుంటారు. మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు చెప్పే స్కూల్ అనగా పోయి అందులో కూర్చుంటే రాదు. దానికి ఒక నియమం, పద్ధతి, చేరాలి, చదవాలి, రాయాలి, అలాగుంటుంది. సో బిడ్డలు దీవించబడాలన్నా, కుమార్తెలు కుమారులు ఆశీర్వదించబడాలన్నా వారి కొరకు ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో, ఒక తండ్రి ఎలాంటి తండ్రిగా బిహేవ్ చేస్తే పిల్లలు దీవించబడతారో, ఒక తల్లి ఎలాంటి తల్లిగా ఉంటే బిడ్డలు ఆశీర్వదించబడతారో ఈ రాత్రి ఇదే మన ప్రసంగం. బిడ్డల గురించి ఏం చెప్పట్లేదు. తండ్రి ఎలా ఉంటే పిల్లలు ఆశీర్వదించబడతారు, తల్లి ఎలా ఉంటే పిల్లలు దీవించబడతారు. ప్రైజ్ అలాడ్. మొదటిగా తండ్రి యొక్క బాధ్యతను మనం చూస్తున్నాం. ఏమనంటే యెహోవా, నాతో కలిసి మాటలు చెప్పండి, మీకు నిద్ర రాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి నిద్రపోవారు ధన్యులు. చెప్పరేందమ్మా? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దే ఆర్ అ బ్లెస్డ్ ఫ్యామిలీ అని చెబుతూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఇక్కడ నీవంటే ఎవరు? దేవుని యందు భయమును భక్తిని నిలిపిన కుటుంబ యజమాని. భర్తలు కొంతమంది నేను హెడ్ అంటారు కానీ ఏం పట్టించుకోరు, పేరుకే హెడ్. భార్యకి మాదిరిగా ఉండరు, పిల్లలకి మాదిరిగా ఉండరు. హెడ్కి పేరుకే కోపం వస్తే హెడ్, అవసరం తీరకపోతే హెడ్. కానీ వాక్యం అంటోంది మొదటగా ఈ హెడ్కే భయము భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. భర్త శిరస్సు అయితే భార్య ఎవరట? ఎఫెసీ పత్రికలు అన్నాడు, సంఘము అను ఆ సంఘమునకు శిరస్సు యేసయ్యే, మిగతా దేహమంతా కూడా మిగతా దేహమంతా సంఘమైనట్టుగా భార్యకు కానీ కుటుంబానికి కానీ తల వంటి వాడు. ఇప్పుడు తలతో ఎందుకు పోల్చాడంటే, నేను చెయ్యి ఇప్పుడు ఇట్లా ఊపిన, ఈ చెయ్యి వెనక్కి పోవాలంటే యాడ నుంచి వచ్చిందమ్మా సిగ్నల్? అరికాల్లోంచి వచ్చిందా? బ్రెయిన్లోంచి వచ్చింది. నేను ఒక మాట మాట్లాడాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక పదం చెప్పాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒకటి చదవాలన్నా, ఒక్కడికి వెళ్ళాలన్నా, సో నన్ను పూర్తిగా కంట్రోల్ చేసే సెంటర్ ఒకటి ఉంది. దాన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. అది ఎక్కడుంది? మన బుర్రలో ఉంది. అందరు ఎటు పెట్టి చెప్పండి ఒకసారి. యాడుంది అది? బుర్రలో ఉంది.
ఇప్పుడు ఇది లేకపోతే మనిషి, అందుకనే చెయ్యి కాలు ఇరిగినా ఏం కాదు, కానీ తలకి దెబ్బ తగలకుండా మనం ఏం పెట్టుకుంటాం? హెల్మెట్ పెట్టుకుంటాం. అది సేఫ్గా ఉండాలి. సో ఇక్కడి నుంచి దేహమంతటికి కావలసిన సిగ్నల్స్ వచ్చినట్లుగా ఇప్పుడు ఈ కుటుంబంలో ఆరాధన కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబానికి హెడ్ ఎవరు? స్టీఫెన్ పాల్ గారు. మీ కుటుంబాలకి హెడ్లు కూడా చెప్పండి. హెడ్ అంటే తలకాయ, శిరస్సు వంటి వారు మీ భర్తలు. మీ ఇంట్లో ఒకవేళ భర్తలు లేని వారికి కొడుకులలో పెద్ద కొడుకు, అలాగా, లేకపోతే తల్లి కూడా యజమానురాలుగా బాధ్యత వహించవచ్చు. సో ఇప్పుడు చాలామంది నా మాట వినాలి, నేను పెద్ద భర్తను నేను అనే కాడే ఉన్నారు. కానీ వాక్యం అంటుంది యెహోవా యందు భయము భక్తి చూపవలసింది ముందు హెడ్డే. అందరు హెడ్ అని చెప్పండి. హెడ్ ఎవరు? మనసులో మీ భర్తల పేర్లు ఆయన. పిల్లల జీవితాలు దీవించబడాలంటే మొదటగా భయములోనికి భక్తిలోనికి రావాల్సింది కుటుంబ యజమాని. ఆ కుటుంబ యజమాని భయముతో భక్తితో ఉంటే ఏం జరుగుతుందంటే నిశ్చయముగా, ఖచ్చితంగా, షూర్లీ నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఏమనుభవిస్తామట? కష్టార్జితాన్ని అనుభవిస్తాం. దోచుకున్నది అనుభవించాం. అది ఎట్టబోవాలి పోతుంది. గుర్తుపెట్టుకోండి. నిశ్చయముగా నువ్వు ఏది కష్టార్జితము నీ దగ్గర ఉందో, ఏది సంపాదన నీ దగ్గర ఉందో అది నువ్వు అనుభవిస్తావు. అది కూడా ఒక ఆశీర్వాదమేనట. దాని కింద చదువుతుంటాడు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా హెడ్ల గురించి చెప్తున్నా, అంటే భర్తల గురించి. ముందు భర్త భయముతో, దేవుని యందలి భయముతో, దేవుని యందలి భక్తితో ఉంటే ఆ ఇంట్లో భార్య ఫలించే ద్రాక్షవల్లి వల్లే ఉంటుందట. ఫలం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గర్భఫలం. గుణఫలం గురించి ఎవరు పట్టించుకోరు, కానీ గర్భఫలం. 3-4 పిల్లలున్న గుణం బాగోపోతే కౌంట్ ఉండదు, కానీ గుణం మంచిదైనా ఫలం మాత్రం గర్భఫలం గురించే ఎక్కువ ఆలోచిస్తాం. నేను ఏమంటున్నానంటే గర్భఫలము, భూఫలము, రకరకాల ఫలాలు ఉన్నాయి. ఈ రాత్రి భార్య ఫలించే ద్రాక్షవల్లి అంటే అన్ని రంగాల్లో కూడా భార్య ఫలిస్తూ వస్తుందట. ఎప్పుడు మాయం ఫలించాలని ప్రార్థించినప్పుడు కాదు, భర్తలో ముందు ఏముండాలి? భయములో భక్తిలో ఉంటే భార్య ఆటోమేటిక్గా ఫలించే ద్రాక్షవల్లిగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు కుటుంబాల్లో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? చర్చికి నడువు అంటాం కరెక్టా? చర్చికి రా అంటాం కరెక్టా? నడువు అంటున్నారంటే వీళ్ళు ఆడున్నట్టు వెనకుండి నడు, ముందుకు రా అంటున్నారంటే వీళ్ళు ముందున్నారు, పిల్లల్ని రమ్మంటున్నారు. ఏది కరెక్ట్ అమ్మా మీరు చెప్పండి? పిల్లలు చర్చి ఎగ్గొట్టిర్రు అనుకో, ఫస్ట్ ఆ కేసు ఏడ డీల్ అవ్వాలి తెలుసా? అమ్మ దగ్గరే డీల్ అవ్వాలి. యారా ఈరోజు చర్చికి వెళ్ళలేదేంటి, సండే స్కూల్కి వెళ్ళలేదేంటి, నీకు అంత తమాషాగా ఉందా? దేవుళ్ళు లేకపోతే మనం ఎడదాకా వచ్చామా? దేవుళ్ళు లేకపోతే మనకి బ్రతుకుండేదా? దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేంట్రా? తీసుకో నీ చిన్న బైబిల్ తీసుకొని చర్చికి నడువు అని అమ్మ దగ్గరే కట్ అవ్వాలి. అమ్మ మాట అనకపోతే ఎవరి యాక్షన్లోకి దిగాలి? నాన్న యాక్షన్లోకి దిగాలి. ఇప్పుడు నాన్న ఏంట్రా నీకు ఒళ్ళు పగిలిపోద్ది, ఈ మధ్య ఏందో చర్చికి కొడుతున్నావు అని చెప్పేసి నాన్న చర్చికి వెళితే పిల్లోనికి గద్దించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మాట వినట్లేదంటే ఎవరి యాక్షన్లోకి దిగాలి? చెన్నయ్య గారు దిగుతాడు ఫస్ట్. చెన్నయ్య గారి మాట కూడా వినకపోతే ఇక ఎడవపడతాడు పెద్దయ్య గారు దిగుతాడు. వీళ్ళందరి మాట కూడా వినకుండా అయ్యగారుల మాట కూడా తీసి పక్కన పెట్టిండు అనుకో, నరేంద్ర మోడీ దిగడు, నజరేయుడు దిగుతాడు. హల్లెలూయా. ఆయన దిగిండంటే ఒళ్ళు చింతపండి జడ్జినగడి జనాలి. మామూలు ఉండదు, ఏమవుతుందో చెప్పలేం. అమ్మ దగ్గర కట్ అవ్వాల్సిన కేసు నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది హైకోర్టులోది సుప్రీంకోర్టులో పడ్డట్టుగా నాన్న దగ్గర కట్ అవ్వాల్సింది తల్లి దగ్గరికి వెళ్ళాల్సింది తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి దగ్గర నుంచి అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ అయ్యగారు చెప్పినా కూడా దేవుని అందరి భయం రావట్లేదంటే ఇక దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నా ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిలో ముందు భయం రావాలి? పిల్లలు ఎదగాలంటే భర్తలో భయం రావాలి, కుటుంబ యజమానుల్లో భయం రావాలి. అప్పుడు భార్య ఫలించే ద్రాక్షవల్లిగా, దీవించబడిన భార్యగా ఉంటుందట. 2 పిల్లలు కూడా ఎట్లుంటారట? ఆయన చుట్టూ ఒలీవ మొక్కల వలె భోజనపు బల్ల చుట్టూ కూర్చుంటారట. దేవునికి స్తోత్రం. బైబిల్లో దేవుడు అంటే బాగా భయపడిన ఒక వ్యక్తి పేరు చెప్పండి మీరు. చాలామంది ఉన్నారులే, మీకు ఎవరు దోస్తే వాళ్ళు చెప్పండి. యోబు, ఓకే కరెక్ట్. ఇంకా చెప్పండి. తండ్రి గురించి చెప్పాలి. తండ్రి పొజిషన్లో ఉండి దేవునికి భయపడిన ఆయన. అంటే ఇక తండ్రి అంటే మనకి ఫస్ట్
అబ్రాహాం గుర్తొస్తాడు. తీయండి ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని చదువు. 10, 11, 12 చదవండి. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు. అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్న రాత్రి వచ్చింది చూసారు వాన, ఎట్టొచ్చింది? అట్ట కొట్టారు చప్పట్లు. ఇప్పుడు మీరు బట్టలు కూడా దడవలే నిన్న రాత్రి వచ్చిన వానకి. రైతులేమో ఎదురు చూస్తారు 1000 కళ్ళతో. దేవునికి భయపడిన ఒక తండ్రిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన గారి పేరేంటి చెప్పండి? సుగుణమ్మ గారు, భాగ్యమ్మ గారు, జ్ఞానమ్మ గారు, నీ పేరేందమ్మా? నేను మర్చిపోయా. అబ్రహాము దేవునికి భయపడ్డాడని నిరూపణ జరిగిన స్థలం మోరియా పర్వతం. దేవుడు ఏమని పిలిచాడంటే అబ్రహామా అని 15వ అధ్యాయం మనం ఇప్పుడు చదవద్దు, కానీ దేవుడు అబ్రహామును దర్శిస్తాడు. అబ్రహాముని పిలవగానే ఏంటి ప్రభు, చిత్తం ప్రభు అని దేవుని మాటకు లోబడి వింటుంటే, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుందని వాగ్దానం చేశాడు 15వ అధ్యాయంలో. అప్పటికి ఏ కొడుకు లేడు. ఆ తర్వాత ఆ ప్రమాణం పొందుకున్న దగ్గర నుంచి, వాగ్దానం పొందుకున్న నుంచి 25 సంవత్సరాలు ఎదురు చూడగా 100వ సంవత్సరములో ఓ చక్కని కుమారుడు పుట్టాడు అబ్రహాముకి. ఈ ఇస్సాకును రోజు పెంచుతూ పెద్ద చేస్తే అలాగలగల కొన్ని సంవత్సరాలు పోయి అటో ఇటో యవ్వన ప్రాయంలోకి వచ్చుంటాడు దగ్గర. ఆ టైంలో దేవుడు మరలా అబ్రహామును దర్శించి అంటాడు, నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి నీవు నాకు మోరియా పర్వతములలో ఒక దాని మీద ఏం చేయాలి? డ్రమ్ము కొట్టడం నేర్పియాలన్నాడా? చాపలేయటం నేర్పియాలన్నాడా? అయ్యగారికి నీళ్ళు ఇవ్వటం నేర్పియాలన్నాడా? ఇట్లాంటి చిన్న డ్యూటీలే మన వల్ల అయితలేదు. మరి దేవుడు అబ్రహామును కోరింది ఏమిటంటే, నీ కుమారుణ్ణి నీవే నాకు దహన బలిగా ఇవ్వాలి అన్నాడు. ప్రైజ్ అలాడ్. దేవుడు అబ్రహాముని పరిశోధిస్తూ, అందుకని 22:1 అంటాడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. దేవుడు అబ్రహామును పరిశోధన చేస్తున్నాడు. ఏమిటి పరిశోధన? టెస్ట్ ఏంటంటే, నాకు భయపడతాడా లేదు. మీరు చెప్పండి, మీరు భయపడుతూ చెప్పండి, నాకు భయపడతాడా లేదా అనేది టెస్ట్. ఆ టెస్టులో దహన బలి ఇంటి పక్కన ఇవ్వమనొచ్చు కదా, ఎక్కడ ఇవ్వమన్నాడు? మోరియా పర్వతం మీద ఇవ్వమన్నాడు. అది టెస్టే. అక్కడి నుంచి ఎన్ని రోజులు పట్టింది మోరియా పర్వతంకి వెళ్ళడానికి? 3 రోజులు పట్టింది. 3 రోజులు నడుచుకుంటే వెళ్ళేటప్పుడు కత్తిలో, ఒక చేతిలో కత్తి ఉంది, ఒక చేతిలో నిప్పు ఉంది, పక్కనే కొడుకున్నాడు. మధ్యలో కొడుకు గుండె బగిలి మోకాల్లోకి వచ్చే క్వశ్చన్ అడిగాడు, ఏమని? నానా దహన బలికి కత్తుంది, నిప్పుంది, కానీ గొర్రె పిల్ల మాత్రం ఏది అన్నాడు. ఆ మాటకి అబ్రహాము ఎంత విశ్వాసాన్ని కలిగి మాట్లాడాడంటే, నానా యెహోవా దేవుడే అన్నీ చూసుకుంటాడు, మనం పోవటమే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా ప్రతి విషయంలో అబ్రహాము ఎలా దేవుడే చూచుకొనును అని చెప్పండి అందరూ. ఏంటి దేవుడు చూచుకొనును అనే మాటకి హిబ్రూ పదం ఏంటంటే యెహోవా ఈరే. అందరు చెప్పండి, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఆయన అన్నీ చూసుకుంటాడు. నన్ను పిలిచాడు, వెళ్తున్నాం అంతే, చూసుకుంటాడని చెప్పేసి పర్వతం దగ్గరికి వచ్చారు. 3 రోజుల ప్రయాణం ఒక టెస్టే. అక్కడి నుంచి కత్తి జారిపోకుండా పర్వతం ఎక్కడం ఒక టెస్టే, నిప్పారిపోకుండా కాపాడుకోవటం ఒక పరీక్షే. మళ్ళీ కొడుకు ఈయనెక్కగలిగిన కొడుకు ఎక్కుతాడో లేదో అది టెస్టే. నెత్తి మీద ఉన్న కట్టెల మోపు పాడకుండా జాగ్రత్త పడటం కూడా
టెస్టే. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థితికి వచ్చిన తర్వాత కొడుకుని పట్టుకుని ఎడుతాడేమో, వీడుకోలు సభ పెడతాడేమో అని దేవుడు చూశాడేమో, కానీ లేదు లేదు లేదు, రాళ్ళు పెట్టేశాడు, కట్టెలు పేర్చేశాడు, తన కొడుకుని బంధించేశాడు. అతన్ని ఎప్పుడైతే ఆ కట్టెల మీద పెట్టి ఇదిగో కత్తిని ఎలాగ ఎత్తి దింపబోయేసరికి, ఒక్క ఓటు వేయబోయేసరికి వెంటనే పరలోకము నుంచి దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకపో, ఎందుకంటే ఇదంతా నేను నీకు పెట్టిన పరీక్ష. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఇదంతా ఏంటట, ముందే చెప్పాడు, నీ బహుమానం అత్యధికం అవుతుంది అన్నాడు. అసలు బహుమానాన్ని ఇచ్చి ఎవరైనా వెనక్కి తీసుకుంటారా? వేసిన సదింపులు వెనక్కి లాక్కుంటామమ్మా, మళ్ళీ రావాలని ఇంకో ఫంక్షన్ పెట్టుకుంటాంలే కానీ ఆ సదింపులు ఇచ్చినవి మాత్రం వెనక్కి తీసుకో. మనమే తీసుకున్నప్పుడు దేవుడు బహుమానాన్ని ఇచ్చి వెనక్కి లాక్కుంటాడా? అసలు ఇస్సాకును తీసుకోవాలని ప్లాన్ కాదు, అబ్రహాముని పరిశోధించడానికి దేవుడు ఆ వ్యవస్థను పెట్టాడు. ఆ మాట ఎప్పుడైతే అబ్రహాం విన్నాడో వెంటనే ఆపేశాడు. పరలోకం నుంచి వినబడిన స్వరం ఏంటంటే, నీకు ఒక్కడయ్యున్న కుమారుని నీవు నాకు వెనుదీయలేదు గనుక ఇందువలన నీవు నాకు భయపడుచున్నావని నాకు అర్థమైంది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాములో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? దేవుడంటే భయపడేవాడు. చెప్పండి, అందరు ఎవరంటే భయపడేవాడు? మనమేందు అందరికీ ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవుడికి ఇయ్యం. అందుకనే మాడి చెక్కల్లాగా మిగిలిపోయినాయి జీవితాలు. అందరికీ ప్రాధాన్యత ఇస్తాం, బంధువులకి ఇస్తాం, రక్త సంబంధాలకి ఇస్తాం, ఊరోళ్ళకి ఇస్తాం, నాయకులకి ఇస్తాం, డబ్బుకి ఇస్తాం, బలముకి ఇస్తాం, బలగానికి ఇస్తాం, బంధుత్వానికి ఇస్తాం, అన్నిటికీ విలువ ఇస్తాం, కానీ దేవుడు అంటేనే ఎందుకో విలువ లేదు. ఈ రాత్రి అబ్రహాము ఒక కుటుంబ యజమాని. ఆ కుటుంబ యజమాని నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, అబ్రహాము దేవునికి భయపడేవాడని ఒక్క మాటలతో కాదు, 3 రోజుల ప్రయాణం, కొండ ఎక్కటం, అక్కడ రాళ్ళు పేర్చటం, దహన బలి అర్పించే విషయంలో కొడుకును కూడా చంపి కాల్చేసి బూడిద చేసి అక్కడి నుంచి రావాల్సిన ప్రక్రియలో అబ్రహాము 100కి 1000% పాస్ అయ్యాడు కనుక దేవుడు చివరికి ఇచ్చిన టెస్ట్లో రిజల్ట్ ఏంటంటే, నీవు నాకు భయపడుతున్నావని అర్థమైంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అంతటి గొప్ప క్వాలిటీని కలిగి ఉన్నాడు కనుక దేవుడు అబ్రహాముని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఈ రోజుకి కూడా అబ్రహాము పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి మొదటిగా కుటుంబములో పిల్లలు దీవించబడాలంటే కుటుంబ యజమానులు దేవునికి భయపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందరినీ భయపెట్టం కాదు, ముందు మనం దేవునికి భయపడాలి. అర్థమైందా? మొత్తంలోకి రాంగులన్నీ గుండె డామ్ డామ్ అంటుంటుంది కొంతమంది. దేవుడు అంటే ముందు హెడ్లకు డామ్ డామ్ అనాలి గుండె, అప్పుడు కుటుంబాలు దీవించబడతాయి. ప్రైజ్ అలాడ్. కుటుంబాల్లో దేవుని భయం ఉండదు. అమ్మాయి మీరు పోండి చర్చికి, నేను వస్తలే పోతలే, మీరు పోండి అంటే ఇప్పుడు వీళ్ళని చర్చికి పంపించేంత భక్తి ఉంది, కానీ ఈయన చర్చిలు కూర్చునేంత భయం లేదు. మీకు ఏమైనా అర్థమైందా? మీరు బాండి అమ్మాయి చర్చికి, ఏంది ఇంకేడ కూర్చున్నారు అంటే, నీకు పరలోకంలో ఏమన్నా ఫ్రీ సీట్ ఏమన్నా ఉందా? అయ్యింది అర్థం కాక అడుగుతున్నా. కొంతమంది ఎట్ట మాట్లాడతారంటే, నేను పుట్టడంతో యేసుప్రభు పక్కనే పుట్టిన అన్నట్టు చేస్తుంటారు. మీరు కనుక చర్చికి బాబు మీరు పరలోకం పోరు, నేను బాగపోయినా పరలోకంలో ముందు సీటు నాదే, రిజర్వేషన్ చేసినట్టు మాట్లాడతారు. గుర్తుపెట్టుకొని, దేవునికి కావాల్సింది సొలొమోన్లు కాదు, జ్ఞానవంతులు కాదు, దేవునికి కావాల్సింది దేవుడంటే భయపడే అబ్రహాములు, యోసేపులు కావాలి. ప్రైజ్ అలాడ్. అందుకంటాడు, విరిగి నలిగిన హృదయము గలవారి యొద్ద నేను నివసిస్తున్నాను అన్నాడు. ఎవరి దగ్గర నివాసం చేస్తాడట? హృదయం ఎవరిది విరిగిపోయి ఉంటుందో, ఎవరిది నలిగిపోయి ఉంటుందో, దేవుడు అంటే ఎవరు వణుకుతుంటారు, అమ్మో ఇది చేస్తున్నారు, అమ్మో ఎక్కడికి వెళుతున్నాను, అమ్మో దీన్ని ఇలా ప్రవేశపెడుతున్నా, ఇది ప్రారంభిస్తున్నా, ఇది దేవునికి నచ్చుతుందో లేదు, ఇది దేవుని వాక్య సంబంధం ఏందో కాదో, ఇలా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడో లేదో, ఈ భయముతో 24 గంటలు దేవుడు 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 అని ఎవరైతే హృదయాల్లో ఒక భారముతో భయముతో దేవుని సన్నిధిలో నడుచుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఆశీర్వదించమని ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ భయాన్ని బట్టి అబ్రహామును వెంటనే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. అబ్రహాం మోరియా పర్వతం మీద, దేవా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడా? దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు. కిందనే ఆశీర్వాదం ఉంది, చదవండి ఆ మాట. నీ సంతానము ఆకాశమందలి నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింప చేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట విన్నందున
హల్లెలూయా. ఇదంతా అబ్రహాము 3 రోజులు ఉపవాసం ఉండి ఆశీర్వదించమంటే ఆశీర్వదించాడు దేవుడు. మనలో దేవుడు అంటే భయం ఆయనకి కనబడితే చాలండి, ఆటోమేటిక్గా డోర్ తీస్తాడు, ఆశీర్వాదం వచ్చేస్తుంది మనకి. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్దామా? అబ్రహాములాగా నన్ను, చెప్పండి అందరు, అబ్రహాములాగా నన్ను ఆశీర్వదించు. మరి అబ్రహాంలాగా ఉండాలి వద్దా? అబ్రహాంలాగా ఆశీర్వదించని ప్రార్థన చేసి రాత్రి మీకు దేవుడు కల్లో మాట్లాడతాడు, నీ కుమారుని జ్యేష్ఠ కుమారుని నాకి. అది అప్పలేశ్వరం గుట్ట మీద దహన బలి ఇవ్వాలంటే ఎంతమంది పాస్ అవుతారు టెస్ట్లో? అదేందో అర్థం కాదు. అసలు పిల్లల్ని దేవుడిచ్చాడనే స్పర్శ కూడా ఉండదు. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నానే దాంతో మురిచిపోతున్నాం. కానీ ముందు వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? దేవుని దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు జెసికా జూలై 31 రోజు పుట్టింది ఆమె. అసలు మన లెక్కలో భూమి మీదకి వచ్చిన బయటపడ్డ రోజు మనం కౌంట్ వేసుకుంటున్నాం. కానీ దేవుని లెక్కలో ఆమె ఎప్పుడు పుట్టింది తెలుసా? విచిత్రముగా పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. గర్భములో సన్న పాయింట్ ఎప్పుడైతే ఆ ఎగ్ ఆ సెల్ రెండు కలిసి ఒక పాయింట్లో పిండం ఏర్పడిందో అప్పుడు దేవుని కన్నులు చూశాయి. హల్లెలూయా. ఆ తర్వాత నెల స్కానింగ్లు, బెడ్ రెస్ట్లు. ఇప్పుడు అక్కని గురించి కాదులే, కొండపిల్ల ఒక అక్క ఉంది, ఎర్రదెబ్బ దగ్గర వాళ్ళు పాపం ఎలకలకి మందులు పెట్టుకుంటారు, బ్యాగ్ జిప్పులు వేసుకొని బ్రతికేవాళ్ళు వాళ్ళు. రేపు డెలివరీ అవుతుంది అనగా కూడా చర్చిలో వచ్చి కూర్చొని కింద కూర్చుంటుంది. అంటే ఇప్పుడు అందరినీ కింద కూర్చోమనట్లేదు, మళ్ళీ అట్ట తీసుకునేరు. డెలివరీ అయిన 3వ రోజే పిల్లగాడిని సంకలు వేసుకొని వచ్చేసింది. ఇప్పుడు ఎట్లుందమ్మా అంత కల్చర్? రెస్ట్లు వచ్చేసాయి. బయట పడ్డప్పుడు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మా దేవుడు అనుకుంటున్నాడు, మనకు తెలియదు కదా అది గర్భముల బిడ్డ ఎప్పుడు పడిందో అప్పుడే ఆమె పుట్టినట్టు. ప్రైజ్ ద లార్డ్. కానీ అది ఎవరికి తెలియదు కనుక ఇది జరుపుకుంటున్నాం. మొదట తండ్రి అబ్రాహాములాగా బ్రతకగలిగితే పిల్లలు ఆశీర్వాద పదములు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ప్రభువా నా కొడుకుని ఇస్సాకులాగా చేయి ప్రభు అంటే ముందు నువ్వు అబ్రాహాములాగా ఉండాలి. అర్థమవుతుందా? నా కొడుకును సమూయేలులాగా చేయి ప్రభు అంటే ముందు మళ్ళీ ఎలా ఉండాలి? అన్నలాగా ఉండాలి. యోధాలాగుండి ఇస్సాకులు రావాలంటే రారమ్మా. అర్థమవుతుందా? రిబ్కాలాగుండి ఓ మంచి దీవెనకరమైన పిల్లలు రావాలంటే రారు. ముందు మనం అబ్రహాములాగా మారాలి. టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు తండ్రి బాధ్యత అయిపోయింది. స్టీఫెన్ పాల్ గారు ఎడం వైపు ఉన్నారు, ఎడం వైపు కూటమి అయిపోయింది. ఇప్పుడు ఏ కూటమిలోకి వస్తున్నాం? మెజారిటీ మీరే ఉన్నారు అమ్మలక్కలు కాబట్టి స్త్రీల కూటమి పెడదాం ఇప్పుడు కాసేపు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. గట్టిగా స్తోత్రం తెలియదా? అందరు నాతో ఈ మాట చెప్పండి, నా కుమారులు లేచి నన్ను ధన్యురాలు అందురా. చెప్పరేమ్మా? కుమారులే ఆడున్నారు అసలు నీకు. హల్లెలూయా. నా కుమారులు లేచి, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అని రాయబడింది. ఇప్పుడు అక్కడ ఒక మాట, ఇంతకీ ఆమె ఎవరు అనే విషయానికి వస్తే అక్కడ 10వ వచనం చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్లాంటి భార్య ముత్యము కంటే కూడా అమూల్యమైంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. భయభక్తులు కలిగిన భర్త, గుణవతి అయిన భార్యగా ఏ కుటుంబం ఉంటుందో పిల్లలు ఆటోమేటిక్గా దీవించబడతారు. భయభక్తులు కలిగిన భర్త, గుణవతి అయిన భార్య. పాట కూడా ఒకటి ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. హల్లెలూయా.
గుణవతి అయిన భార్య, వాక్యం అంటుంది అందమైన భార్య దొరుకుట అరుదు అనలేదు, ఏమన్నారు? గుణవతి అయిన భార్య. మరి అందం గురించి ఏంటి అంటే కిందనే అన్నాడు, అందం వ్యర్థం, మాట చదవండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అంటే దేవుడు ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? అందానికి, ఫెయిర్ అండ్ లవ్లీలకి లే దేవుడు ప్రాధాన్యత. కంటికి కనబడని గుణానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రైజ్ అలాడ్. అకుల్లా ప్రిస్కిల్లా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. దేవుని పరిచర్య జరిగిస్తున్న పౌలు గారి టైంలో అకుల్లా ప్రిస్కిల్లా ఎంతో మంచి ఫ్యామిలీ. అంటే వారు పౌలు గారి కోసం తమ ప్రాణాలు కూడా ఇచ్చేద్దాం అనుకున్నారట. వాళ్ళిద్దరు ఎంతగా దేవుళ్ళు ఉంటే ఆ మనసు రావాలి వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ గుణవతి అయిన భార్యలో ఉన్న కొన్ని గుణాలు, ఎందుకు ఆమె గుణవతి అని పిలువబడిందో, మనం ఆ గుణాలు మనలో ఉన్నాయో లేవో. ఇప్పుడు గుణవతి అని పెళ్లి ప్రసంగం చేస్తున్నాడేంటి అయ్యగారు? కాదు. తల్లి గుణవతి అయిన తల్లిగా ఉండగలిగితే పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. తండ్రి ఒకలాగుండి, తల్లి ఒకలాగుండి, మా పిల్లల్ని దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ప్రవక్తల్ని చేయి ప్రభా, అట్లా చేయి ప్రభా, ఇట్లా చేయి ప్రభా కాదు. ముందు తండ్రి ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది, తల్లి ఎలా ఉండాలో కూడా చూద్దాం. చూడండి, అసలు ఆ 10వ వచనం నుంచి చదివితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఎంతటి కంటే అమూల్యమైందటమ్మా? ముత్యము కంటే. ఈ సాక్ష్యం మీ భర్తలు మీ గురించి చెప్పగలరా? చెప్పండి ఒకసారి. కొండపల్లి నుంచి ఒకసారి ఇంటికి పోతుంటే ఇద్దరు చర్చికి వాళ్ళే, ఆమె తిడుతుంది వాళ్ళ ఆయన ఎగిరి తంతే అన్నది. ఇంకా ఆ తర్వాత చెప్పకూడదు. వామ్ము, చెవుల్లో శానిటైజర్ పోసుకోవాలి ఆ మాటలు నాకు. చెవు కూడా శుద్ధీకరించబడింది. ఎగిరి తంతే అన్నది వాళ్ళు ముద్దరు చర్చికొచ్చోళ్ళే. నేను అనుకున్నాను, నడి రోడ్డు మీద నిన్ను ఎగిరి తంతనందు నాయన, నువ్వు 4 గోడల మధ్య ఎంత సినిమా అనుభవిస్తున్నావు అర్థమైంది అనుకున్నాను మనసులో. బయట ఎంత విధేయత ప్రదర్శించాం మ్యాటర్ కాదు, 4 గోడల మధ్య కూడా ఎంత లోబడి ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒకళ్ళ గురించి మనం సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి పురుషోత్తం అని, ప్రభా దాసయ్య గారు మంచోడు ప్రభా, సాక్ష్యం ఏం వర్కౌట్ అవ్వదు దేవుని దగ్గర. ఎందుకంటే నా హృదయ లోతులు ఏముందో దేవుడికి ఆల్రెడీ తెలుసు. పురుషోత్తం అనే గురించి నేను ప్రభా మంచోడు ప్రభా, అప్పుడప్పుడు నా ఇంటి తీసుకుపోయి పాలు పోతాడు ప్రభా, టీ పెడతాడు ప్రభా, మంచోడు ప్రభా, అప్పుడప్పుడు మాంసం కూరేసి కూడా అని నేను దేవుడికి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హృదయంలో ఏముందో కూడా. ఇప్పుడు పైన నెత్తి మీద నెంటికలు మీసాలు కనపడుతున్నాయి, కానీ నాకు హృదయాన్ని ఎవరు చూస్తున్నారైంది? దేవుడు. ఒకళ్ళ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మార్కులేయడు. మనలో ఏముంది దానికి బాహాటంగా ఎవ్రీథింగ్ వాజ్ ఓపెన్, ప్రతిదానికి తెరవబడిన విషయంగా కనబడుతుంది కనుక వాటిని బట్టి తీర్పు తీరుస్తాడు. సో ఈ రాత్రి గుణవతి అయిన భార్య గురించి కూడా ఒక 10 నిమిషాలు చూసి ముగించేద్దాం. మొదటిగా, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. వావ్, ఎంత గొప్ప భాగ్యం ఇది. ఆ భార్యను భర్త నమ్ముతాడట 100కి 1000%. రెండవదిగా, ఇంకా కిందకు వస్తే, అతని లాభప్రాప్తికి వెళుతుండదు. భర్త ఎందులో ప్రయత్నం పెడుతున్నా, ఎందులో సంపాదనలకు పెడుతున్నా, ఏ ప్రయత్నంలో ఉన్నా అతని లాభప్రాప్తికి, లాభానికి డోకా ఉండదు, వెళుతుండదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నది ఏ భార్య? గయ్యాళి భార్య కాదు, గుణవతి. ఎనికి వాక్యంలో రాయబడింది, గయ్యాళి భార్యతో కాపురం చేయటం కంటే మిద్దె మీదకి ఎక్కువ ఒక మూలను కూర్చోవటం మేలట. పాపం ప్రసంగి ఆ సొలొమోను ఎంత విసిగిపోయి రాశాడో ఆ మాటలు. గయ్యాళి భార్యతో పోరు ఎడతెగకుండా పడుచుండు మంచు బిందువులతో సమానం. చలికాలం మంచు పడుతుంది కదా, ఓ ముఖ్యమడి సీమిడి గారినట్టు అట్ట భార్యతో పోరు అట్టుంటుంది అన్నాడు. గయ్యాళి భార్యతో పెద్ద ఇంటిలో ఉండటం కంటే అరణ్యములు నివసించడం మేలు అన్నాడు. మనశ్శాంతి గురించి మాట్లాడాడండి. డబ్బు గురించి, బంగారం, నెక్లెస్ల గురించి కాదు, మనశ్శాంతి గురించి మాట్లాడాడు. ఈ రాత్రి మీరందరూ గుణవతులే అని నిన్ను విశ్వసిస్తూ కొంచెం మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఏంటంటే, మీ భర్తలకు, మీ కుటుంబాలకు లాభమే రావాలంటే ముందు మీరు ఎలాంటి వారై ఉండాలి? సౌందర్యవతి కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు అసలు మొన్న ఎవరు అన్నారు, తమ్ముడు పవన్ నేను పొద్దున మాట్లాడుతున్నాను అన్నయ్య, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయం పడుతుంది అంటున్నాడు. ఎందుకు? యాడ చూసిన డబ్బులు డ్రమ్ములో మడిచిపెట్టి చంపేస్తున్నారు.
మొన్న డెహ్రాడూన్ ఏరియాకు ఒక టూరిజంకి వెళ్తే అక్కడ ఒక ఆమె అంతే చికాకు చేసి, మొన్న కర్ణాటకలోని ఎక్కడో మనం బిజ్జి కాడ సెల్ఫీ దిగుదాం దా అని తీసుకుపోయి ఎవరు లేరు ఆడ అందులో నెట్టింది ఆయన్ని. ఒకప్పుడు మనం ఏ న్యూస్ వినాలని తెలుసా, చార్మినార్ ఎక్కించి భార్యని కిందకి నెట్టాడు భర్త అని వినేవాళ్ళం. ఇప్పుడు సంపి డ్రమ్ములో పెట్టింది భార్య. పెళ్లి చేసుకుందామని భయం పడుతున్నా, ఒకళ్ళు గడగడగడగలాడుతున్నా. మొన్న ఒక జోకు, ఒకడందరికీ స్వీట్లు పంచుతున్నాడు, యూట్యూబ్లో చూశాను. అందరికీ స్వీట్లు పంచుతామంటే వాళ్ళ నాన్న, రే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు స్వీట్లు పంచుతున్నావు రా, నీకు విడాకులైందో తెలుసా ఈ రోజునంటే, నానా నాకు కేవలం విడాకులే ఇచ్చింది నా భార్య, నన్ను చంపలేదు, అందుకే స్వీట్లు పంచుతున్నాను, మా ఆమెను ఒక్క మాట అన్నా కూడా మర్యాదగా ఉండదు అంటున్నాడు. అట్టుంది ఇప్పుడు లోకం. విడాకులు ఇచ్చి వదిలిపెట్టింది కాబట్టి స్వీట్లు పంచేస్తున్నాడు. చంపితే ఆడుందును, నేను చంపలేదు, నా భార్య మంచిది అంటుండు ఆయన. అట్లాంటి పరిస్థితుల మధ్య ఈ తరం ఉండగా వాక్యము దేనికి పునాది వేస్తోందంటే గుణవతి అయిన భార్యకు పునాది వేస్తుంది. ఏమిటి? మీ భర్తలు ఏ ప్రయత్నం చేసినా అందులో లాభం రావాలంటే మీరు ఇంటిలో గుణవంతులుగా, లోపల మీ స్వభావం అందమైనదిగా ఉంటే చాలు, తప్పక దేవుడు మీ భర్తల్ని మార్చేస్తాడు, తప్పక మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఇంకా మనం కిందకి చదివితే 12, ఆమె తాను బ్రతుకు దినములన్నయు అతనికి మేలే చేసిద్ది కానీ కీడేమి చేయదు. ఇదంతా భార్యల గురించి, భార్యల కూటమి ఇది. భర్తకి ఏం చేస్తుందట, రహస్యంగా కానీ బహిరంగంగా కానీ భర్తకు మేలు చేసేదిగానే ఉంటుంది. నిన్నటి రోజున నేను కోదాడ నిన్న ఉదయం వెళ్తే అక్కడ పక్కన పోలీస్ స్టేషన్ ఉంటే, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఆమె దెబ్బ వెళ్ళిపోయి 2-3 మగుళ్ళను కొడుతుంది ఒక ఆమె. వామ్ము ఏంది గొడవ అని చెప్పి నేను దగ్గర పోయి చూస్తే గట్టికాడ పంచాయతీ గొడవట, ఒక్కడిని చేసి 3 కొట్టారట, తలకాయ పగిలిపోయింది. ఇదంతా రక్తం. మనిషి పాపం అమాయకుల్లాగా ఉన్నాడు. నా భర్తను పట్టుకుని కొడతారా మీరని పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళని గల్లలు గుంజి 4 పీకులు బీకింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఏమంటున్నానంటే అట్ట మనందరం అలాంటి మనసుతో ఉండాలని చెప్పట్లేదు. భర్తలకి మేలు చేసే భార్యగా ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఎట్టబడతట్ట ఇల్లంతా ఉండి మనం కూర్చొని దీవించావే, సమృద్ధి ఉండదు, లోటాలు సప్పిడి ఉంటుంది. ఎందుకంటే ముందు ఇంట్లో ఉన్నది అబ్రహాము గుణవతి అయిన భార్య కాకపోతే లోటాలు సప్పిడి ఉంటుంది. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. అతనికి మేలు చేసిద్ది కానీ తన భర్తని పట్టుకుని ఒక్కడిని చేసి కొడితే తట్టుకోలేకపోయింది. 3 గల్లలు గుంజి లాగి స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే భర్త మీద అలాంటి ప్రేమ. ఇంకా చెప్తే దాని కింద అంటాడు, ఆమె బిజినెస్ కూడా చేస్తుందట. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన పనికత్తెలకు భత్యము అంటే పని ఏర్పాటు చేస్తుంది. ఆమె పొలమును చూసి దానిని కొనుక్కుంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదివితే అన్నాడు, తాము కూడబెట్టిన ద్రవ్యం. అరే ఇక్కడ ఆగుదాం. పైనన్నీ ఏమన్నాడు, ఆమె గొర్రెబొచ్చున విసనర వెతుకుతుంది, తన చేతులారు పని చేస్తుంది, వర్తక వాళ్ళు ఆహారం తెచ్చినట్లు ఆమె ఆహారం తెస్తుంది, ఆమె చీకటితో లేస్తుంది, ఆమె పనికెత్తలు, ఆమె పొలం అన్నాడు. కిందకు వచ్చరికి ఆమె కూడబెట్టిన డబ్బులు అన్నాడా, తాము కూడబెట్టిన డబ్బులు అన్నాడా? అంటే ఏంటి? భార్యకి స్పెషల్ అకౌంట్ లేదు, ఇంట్లో స్పెషల్ సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు. భర్తకి ఖచ్చితంగా తెలుసు ఆమె చేస్తున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా భర్త ఎదుట ఇట్స్ అ ఓపెన్ బుక్. ఏం చేస్తుందో, ఎంత ఖర్చు పెట్టింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం కొన్నది, ఎక్కడ ఏం సంపాదించింది, ఎక్కడెంత లాభం, ఎక్కడెంత లాస్, ఇవన్నీ కూడా తాము కూడా పెట్టిన ద్రవ్యం అంటే డబ్బుల విషయంలో భర్తతో కలిసి ఆలోచన చేస్తుంది ఆమె. హల్లెలూయా. మనం ఏం చేస్తామమ్మా? వీళ్ళేరులే అట్టంటోళ్ళు, అందరూ పరిశుద్ధులు, కానీ సీక్రెట్ అకౌంట్లు. ఒక్క బ్యాంకులో 30 మందికి అకౌంట్లు ఉన్నట్టు ఒక్క ఇంట్లో 2 అకౌంట్లు, 3 అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు కాదు, సీక్రెట్ అకౌంట్లు. కొంతమంది కారం డబ్బాలో పెడతారు, కొంతమంది బ్యాగు, ఇక అది పనికిరాని బ్యాగు అని పక్కకేత్తం చూసారా, ఆ బ్యాగ్ కింద పెడతారు. కొంతమంది ఏంటంటే బట్టల సాట్ను పెడతారు డబ్బులు. కొంతమంది ఇక ఈ వస్తువు అయితే మా ఆయన ముట్టుకోడు అని ఎవరు అనుకో అందులో పెడతారు. బ్రష్ ఉంటుంది చూసారా, బట్టలు రుద్దే బ్రష్, ఆ బ్రష్కి పైన డిప్ ఉడిద్ది కదా,
ఆ డిప్పకి కిందకి మధ్యలో పెట్టి బ్రష్ నొక్కి ఇక భర్త ఎప్పుడు పట్టుకుంటాడు బ్రష్? వాటితో కుక్కర్లు, మిక్సీలు, 3 సెట్ల గిన్నెలు ఇవి కొనుక్కొని నింపుకోవటం. నేనేమంటానంటే ఫైనాన్షియల్ విషయానికి వచ్చేసరికి, డబ్బు దగ్గరకు వచ్చేసరికి భర్తతో కలిసి ఆమె ఆలోచన, తాము కూడా ఆమె 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 అన్నాడు, కిందకు వచ్చేసరికి ఆమె కూడబెట్టిన ద్రవ్యం అనలేదు, తాము కూడబెట్టిన ద్రవ్యం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ మాటలో కుటుంబంలో సేవింగ్స్ అకౌంట్ కూడా మెయింటైన్ చేయాలి, కూడబెట్టుకోవాలి ద్రవ్యం అని వాక్యం చెప్తోంది. ఇంకా మనం కిందకి చదివితే ఆమె నడికట్టు చేత నడుం బలపరుచుకొని చేతులతో పని చేస్తుంది, వ్యాపార లాభం అనుభవంతో. ఇంటికెళ్ళ చదువుకోండి అమ్మ స్త్రీలంతా. దాని కిందకి ఇంకా చదివితే దీనులకు కూడా సహాయం చేస్తుందట, తన ఇంటి వారికి చలి తగులుతుందని భయమే ఉండదట ఆమెకి. ఆమె ఇంటి వారందరూ రక్త వర్ణ వస్త్రములను ధరించిన వారు. గట్టిగా స్తోత్రం చేయలేదా? రక్తవర్ణ వస్త్రము దేనికి సూచనగా ఉంది? రక్షణ అనే వస్త్రానికి సూచనగా ఉంది. ఆమె ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా, ఆమె ఇంట్లో ఉన్న భర్త, ఆమె ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వస్త్రాలు ధరించారో లేదో ఆమె చెక్ చేసుకుంటుందట. ఇంకా మనం కిందకు చదివితే ఇది సాదృశ్యం మాత్రమే. ఆమె సన్నపు నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు ఆమెకు ఉంటాయట. ఆమె పెనిమిటి చేసే కష్టమంతా, తిరిగేదంతా, కూడబెట్టేదంతా, ద్రాక్ష తోట తీసుకునేదంతా, నడుం బలపరుచుకొని పనిచేసేది, దీనిలోకి సహాయం చేసేది మొత్తం ఎవరిది? భర్తది, భార్యది. ఇదంతా డ్యూటీ. మరి భర్త ఏందయ్యా ఎడిపోయింది అయినా అంటే కింద ఉన్నాడు ఆయన. చదవండి 23లో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎంత హెచ్చించింది తన భర్తని. కొంతమంది ఒక చోట చదివాను, భర్త మీద రాణిగా ఉండి భర్తని దాసుడుగా చేసుకుంటారట. కొంతమంది తమ భర్తని రాజుగా చేసి వీళ్ళు రాణీలుగా ఉంటారట. ఏది మంచిదమ్మా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు బాగా తెలియకల్లో నాటికి పెట్టారు, అసలే ఆన్సర్ చెప్పండి. ఏంటంటే అదే, నేను మా ఆమెను ఎప్పుడు కొట్టలేదు అయ్యగారు అని భర్త సాక్ష్యం చెప్పాడు. అందరికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్న కాడ నుంచి మా ఆమెను ఒక్కసారి కూడా కొట్టలేదు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు. ఇది భర్త చెప్పిన సాక్ష్యం. భార్య చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవుని స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి, చెన్నయ్య గారికి, పెద్దయ్య గారికి, పెద్దమ్మగారి, చిన్నమ్మగారు అందరికి వందనాలు, సంఘబిడ్డలకు కూడా వందనాలు. చాలా కాలం తర్వాత మీ మధ్యకు వచ్చాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా ఆయన నన్ను కొట్టేటట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా నేను ప్రవర్తించలేదు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు. ఇద్దరు సాక్ష్యం చెప్పి కూసురు. ఇప్పుడు వీళ్ళిద్దరు సాక్ష్యాల్లో ఏది మంచి సాక్ష్యం మీరు చెప్పండి? నా భార్యను ఇంతవరకు ఒక్కసారి కూడా నేను కొట్టలేదన్న సాక్ష్యం గొప్పనా? నా భర్త కొట్టేలా నేను ఎప్పుడు ప్రవర్తించలేదంటాం గొప్ప సాక్ష్యమా? మీరేం చెప్పారో మాకు అర్థం కాలేదు. నా భర్త కొట్టేలా, ఇప్పుడు భర్త అన్నది ఏంటంటే, నా భార్యను ఇంతవరకు కొట్టలేదంటే కొట్టేలా ప్రవర్తిస్తే మాత్రం దెబ్బ పడేదే. కానీ భార్య సాక్ష్యం ఏంటి? కొట్టేదాకా నేను తెచ్చుకోలేదు. ఆ సాక్ష్యం గొప్పది. గుణవతి అయిన భార్య సాక్ష్యం అదే. ఏమొక్క ఓడికిద్దంట, కదురు పట్టుకొని ఓడుకుతుందట, వస్త్రాలు నేస్తుందట, దూరం నుంచి ఆహారం తెస్తుందట, ఉదయాన్నే చీకటితో లేస్తుందట, పనులకి భోజనం పని ఏర్పాటు చేస్తుంది. ఆమె చేసే కష్టం అంతా, బ్రతుకు దినములన్నీ ప్రయాస ప్రయాస ప్రయాస. ఎంత తిప్పలు పడైన హస్బెండ్ హెడ్ బై ఆడున్నాడు, దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాడట. ప్రైజ్ ది లార్డ్. గవిని యొద్ద అతనికి పేరుగొనిన వాడై ఉంటాడు. అతని పేరు కొంతమందికి చెన్న కేశవరెడ్డి. రాత్రిపూట భార్య దండిద్ది ఆయన్ని. ఆయన పేరేంది? విజయ మహేంద్రవర రెడ్డి. ఇంట్లో పోయేసరి భార్య 4 గుద్దిద్ది. అదేంది అర్థం కాదు. భార్య చేతిలో 4 తన్నులు తిన్నాడు కూడా కూటం కాడికి వచ్చి సౌండ్ తగ్గిమని బెదిరిస్తాడు. ఏడుకొచ్చి బెదిరించోళ్ళంతా ఎవరమ్మా? తెంత అవతల పడతావంటే భయం పుట్టాడు కొత్తడు ఆయన. అటు ఆమె దెబ్బలు తట్టుకోలేక, ఈ సౌండ్ తట్టుకోలేక మన మీద పడతాడు. గుణవతి అయిన భార్య గురించి ఇంకా మనం కిందకు పోతే భలేగుంది వాక్యం. 25వ వచనం చదవండి. బలమును ఘనతయు, పైన ఉన్నాడు రక్తవర్ణ వస్త్రాలు, సన్నపునార బట్టలు. మరి బలము ఘనత కూడా ఒక వస్త్రం. అంటే ఆ వస్త్రం మీద బలం అని రాసి ఉంటుందా, ఘనత అని రాసి ఉంటుందా? నేను మీకు ఒక ఆత్మీయ అర్థం చెప్తాను. బలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకమే ఆమె బలం. ప్రైజ్ ది లార్డ్. ఘనత ఏంటి? ఉపదేశ క్రమమే.
దేవునిలో ఎదగటమే, దేవునిలో పిల్లల్ని నడిపించడమే, ప్రభువునందు ఆమె ప్రయాసపడటమే, ప్రభు పనికి సహకరించడమే, ప్రభు కొరకు నిలబడటమే, అనేక మందికి ప్రభువుని గురించిన సాక్ష్యము చెప్పటమే ఆమె యొక్క ఘనత. అదే దేవుడు ఆమెను ఘనపరుస్తాడు. తన ఇంటి వారికి చలి తగిలిద్దనే భయం కూడా లేదు. అందుకే అప్పటికి ఏం సిద్ధపరిచింది? ఉన్న తాటాకులు బీగి పొయ్యిలో నూనె గాయలేదు, ఇంట్లో రగ్గులు రెడీగా పెట్టేసింది. అయ్యో చలికాలం వచ్చేస్తుంది, నా పిల్లలు ఇబ్బంది పెడతారని. ఇంకా చదివితే అడొక మాట ఉంటుంది, జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశమును ఆమె బోధిస్తుంది, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. అబ్బో, మహా సీరియస్ తల్లే ఈ తల్లి. ప్రేమ ఉంది, కష్టపడుతుంది, తేట ఉంది. పురుషోత్తమని ఎట్లుంటుండో స్కాన్ చేస్తుంది, గోపినాథ్ ఎట్లుండో స్కాన్, ఆ అమ్మాయి ఎట్లా ప్రవర్తిస్తుంది, ఈయన ఎట్లా మా ఆయన ఎట్లా వీళ్ళందరినీ స్కాన్ చేస్తుందట. ఏంటి? తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందట. మాట్లాడాల్సిన అవసరం లేదు, అలా చూసుకుంటూ ఓకే ఇలా ఉందో రూటు అని స్కానింగ్లోనే తన ఇంటి వారిని సరి చేసుకుంటూ వస్తుందట. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది అసలు హెడ్ భర్తలు అన్నాం కానీ ఈడ హెడ్ అంతా ఎవరమ్మా? ఏమి ఇలా ఉంది కాబట్టి భర్త పోయి పెద్దలతో కూర్చున్నాడు అక్కడ. ప్రైజ్ అలాడ్. ఇంకా మనం చదువుతూ చాలా ఉంటాయి. ఇప్పుడు మొదట చదివిన మాట, పని చేయకుండా ఆమె భోజనం చేయదు, ఆమె కుమారులు లేచి ఆమెను అమ్మా నువ్వు దీవించబడిన తల్లివి అన్నారట. ఎప్పుడు? మదర్స్ డే రోజున. ఎప్పుడన్నారా మాట? తన తల్లి యొక్క త్యాగం, కుటుంబంలో ఆమె భారం, కుటుంబంలో భర్తకు లోబడే స్వభావం, ఆమెలోని గుణములన్నీ కూడా పిల్లలు స్కాన్ చేసి ఎదిగి వాళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మా అమ్మ ఇది అనే సాక్ష్యాన్ని వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళ అమ్మతో చెప్తారట, అమ్మా నువ్వు ధన్యురాలవే, సచ్ ఎ బ్యూటిఫుల్ మదర్ యు ఆర్. కిందకు వస్తే భర్త కూడా పొగుడతాడట. ఏమని? దేశ పెద్దలతో కూర్చొని ఆడు మిట్లు దిగొచ్చి ఏం పొగిడినట్టు ఇంట్లోకి వచ్చి ఆమెను చూడండి. అది కాదమ్మా, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు. ప్రైజ్ అలాడ్. భర్త పొగుడతాడట. ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్పింది తెలుసా? ఇంట్లో భార్య లాగుంటే, భర్త అబ్రహాము లాగుంటే పిల్లలు ఆటోమేటిక్గా దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. టైం అయిపోయింది, ఒక మాట గుర్తొస్తుంది, జస్ట్ చదవండి ముగించేద్దాం. పేతురు రాసినటువంటి 4వ అధ్యాయం మొదటి పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే, ఎలాంటి ప్రవర్తనటమ్మా? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. అనండి అందరూ ఒకసారి. వాళ్ళ ప్రవర్తన ఎలాంటిదట? పవిత్ర ప్రవర్తన. ఆ పవిత్ర ప్రవర్తనకి కూడా ఏమి జోడించబడింది? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తల్ని చర్చికి లాక్కరావచ్చట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము లేకపోయినా భార్య సత్ప్రవర్తనతో ఉంటే అతడు చర్చికి వస్తాడని వాక్యం రాయబడింది. అంటే నీలో సత్ప్రవర్తన లేకుండా ఎంత వాక్యం ఉన్నా చర్చికి భర్త? వాక్యం అంటుంది నాయకులు లేని జనులు చెడిపోతారు. దీన్ని కొంచెం తిరగలేసి చెప్పేనా, చెడిపోయే వాళ్ళందరూ నాయకులకు దూరంగా ఉంటారు, నాయకులు చెప్పే మాటకు లోబడరు. రెండవది ఏంటంటే వాక్యము లేకుండానే భర్తల్ని గుణవతి అయిన భార్యలు నడిపిస్తారట దేవుని సన్నిధి. పొద్దున పవన్ నేను మాట్లాడుకున్నా, తమ్ముడు నేను ఒక పని మీద కొంచెం కోదడు వెళ్తే స్టీఫెన్ పాల్ గారి గురించి తమ్ముడు సాక్ష్యం చెప్తున్నా. అన్నయ్య ఎంత గొప్ప మార్పు అసలు అది. నిజంగా దేవుడు తప్ప అది ఎవరు తీసుకొచ్చే మార్పు కాదు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు, దేవుడు ఎంత గొప్ప. నేను అనుకున్నాను దేవుని శక్తి తమ్ముడికి బాగా అర్థమైంది అనిపించింది నాకు. ప్రైజ్ అలాడ్. ఈ రాత్రి ఒకటే పాఠం. ఏమిటి పాఠం అంటే, ఇంట్లో భర్త దేవునికి భయపడేవాడై భార్య గుణవతి అయిన భార్య అయితే తప్పకుండా కుటుంబంలో పిల్లలు మంచి ఆత్మీయ వాతావరణంలో ఎదిగి ఉన్నతమైన ఆశీర్వాదంలో నడిపించబడతారు. హల్లెలూయా. అలా జెస్సికా ఉండాలని ఉంటుందని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మాట్లాడుతూ ఉన్నాను.
ఒకటే సూత్రం. పెళ్లి చేసేటప్పుడు కూడా ఎవరు తప్పు, ఇప్పుడు ఒకవేళ అన్ని జనులకు ఎవరిని ఇచ్చి పెళ్లి చేసి తప్పుకు తీసుకోకండి. తమ్ముడు యోసేపు దేవుని నమ్మిన వ్యక్తి, ఆ అమ్మాయి ఏమో దేవుని నమ్మలేదు. అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయి నమ్మలేదు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళయింది, ఒక బాబో పాపో పుట్టారు. ఇప్పుడు ఆ బాబు పాప లేకపోతే కొడుకో బిడ్డో వాళ్ళ నాన్నని ఫాలో అవుతారా, వాళ్ళ అమ్మని ఫాలో అవుతారా? చెప్పండి మీరు ఒకసారి. నేను చెప్పనా? వాళ్ళ అమ్మనే ఫాలో అవుతారు. ఎందుకంటే ఈయనది ఇరుకు మార్గం, ఆమెది విశాల మార్గం. ఇప్పుడు ఆమెని ఫాలో అవుతారంటే యాడికి పోయినట్టు చివరికి వాళ్ళు ఖచ్చితంగా. ఒకవేళ దేవుని నమ్మిన బిడ్డలే మనవాళ్ళు, భర్త దేవుని నమ్మలేదు కానీ పాపో ఎవరో పుట్టారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒకవేళ ఇప్పటికీ అలాంటివి జరిగి ఉంటే ప్రార్థన చేద్దాం, దేవుడు మనలో ఉన్న ఆశని బట్టి మారుస్తాడు, అందుకు దేవునికి స్తోత్రం. కానీ లాజిక్ చెప్తున్నాను, రూల్ చెప్తున్నాను. ఇప్పుడు తమ్ముడు దేవుణ్ణి నమ్మలేదు, ఒక అమ్మాయి నమ్మింది దేవుణ్ణి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక బాబో పాప పుడితే ఇప్పుడు వాళ్ళ బాబు పాప ఎవరిని ఫాలో అవుతారు? ఇంట్లో ఎవరు దేవుణ్ణి విశ్వసించలేదో వారినే ఫాలో అయిపోతారు. ఎందుకంటే వాళ్ళది విశాల మార్గం, వాళ్ళ రూల్స్ వేరే, వాళ్ళ పద్ధతులు వేరే. తండ్రి ఏం ప్రార్థన చేయాలంటాడు, తల్లేమో నేను గుడి చుట్టూ తిరిగి పోయి అంటది. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పతనావస్థలోకి వెళ్ళిపోతారు. కనుక ఈ రాత్రి ఒకటే సత్యం, 2 విషయాలు చెప్పాం మనం, నేర్చుకున్నాం. ఒకటి, భర్త దేవునికి భయపడేవాడిగా ఉంటే, భార్య సామెతల గ్రంథంలో రాయబడిన గుణవతి అయిన భార్యగా ఉంటే, నిజంగా ఈ 2 ప్రాక్టికల్గా రియల్గా జరిగితే గనక పిల్లలు ఉన్నతమైన ఆశీర్వాదంలో నడిపించబడతారు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలని పిలిచారంటే ధన్యురాలు పిల్లలు ఏమవుతారు? మరి ధన్యులే అయిపోతారు. కాబట్టి ఆ విధంగా ఈ కుటుంబం కట్టబడాలి. బిడ్డలని మీరు అందరూ కూడా మీ జీవితాలు కట్టబడాలని మనసారా ఆశిస్తున్నాను. జెస్సీపై ఈరోజు దేవుని యొక్క ఈ వాక్యం బహుగా ఫలించాలని, తన తండ్రి తల్లి ఆ విధంగా ఇంకా బ్రతకాలని, వారి సాక్ష్యం గొప్పది, వారి జీవిత విధానం గొప్పది, ఇంకా దేవుడు వారిని అలా ఆశీర్వదించాలి. దేవుడు ఇందాక నాన్నగారు అన్నట్టుగా నేను కూడా ఇప్పుడు అదే ప్రార్థన చేస్తాను, ఒక బాబుని కూడా ఇచ్చి దేవుడు వారిని దీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. మధ్యలో అవిశ్వాసంలోకి వెళ్ళదు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏమీ లేని శూన్యములో కలుగునుగా కంటే ఇంత సృష్టి కలిగింది. ఏమీ లేని మన జీవితాల్లో కలుగునుగా కంటే కలగదా? కలుగుతుంది. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయనపై ఆధారపడదాం, ఆయనతో గడుపుదాం. మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. జెస్సీ ఇక్కడ ఉన్న అనేక మంది పిల్లలు దీవించబడిన తల్లిదండ్రుల బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధంగా పిల్లలు ఎదగాలని మనసారా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మన వినికిడులు ఈ మాటలు దీవించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. భయభక్తులు కలిగిన భర్తల కుటుంబంలో యజమానుడు ఉంటే పిల్లలు దీవించబడతారు. గుణవతి అయిన భార్యల ఇంట్లో భార్యలు ఉంటే, కుటుంబ యజమానురాలు ఉంటే పిల్లలు తప్పక దీవించబడతారు. నా కొడుకును దీవించు ప్రభా అని ప్రార్థించుటకు ముందు నువ్వు ఎలాంటి తండ్రివి, ఎలాంటి తల్లివి? అబ్రహాము లాంటి భయమున్న తండ్రివేనా? గుణవతి అయిన భార్య హన్నా వంటి తల్లివేనా? సమూయేలు లాంటి వారు, ఇస్సాకులు లాంటి వారు రావాలంటే ముందు తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉన్నారో మన వల్ల మార్చబడాలి. మనలో భయం లేక, భక్తి లేక, సరైన గుణము లేక పిల్లల మీద ఎంత ప్రార్థించినా అదంతా నిష్ప్రయోజనం. ముందుగా మనం మారదాం, మన వైఖరి మార్చుకుందాం, సమానంగా చూడటం నేర్చుకుందాం, పిల్లల కొరకు చేయగలిగిన మంచి చేయటం నేర్చుకుందాం. ముందు తండ్రి దేవుడంటే భయపడి చూపిస్తే, అబ్రహాము దేవుడికి భయపడటం ఇస్సాకు చూశాడు కనుక ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాం మాటకు విధేయుడై నడిచాడు. పిల్లలు మాదిరిగా తల్లిదండ్రులు ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలన్నీ మన జీవితాల్లో నెరవేరినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తబడిన మాటలను బట్టి తమ్ముడు యోసేపు చిన్న ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా నాయన, ఈ రాత్రికాల సమయమందు మీరు మాతో మాట్లాడిన మాటలకై మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభు, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా
మాకంటూ చెప్పుకోవడానికి పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా మీరంటే భయపడే తండ్రులుగా మా జీవితాలు స్థిరపరచండి. అదే మా జీవితానికి ఆశీర్వాదం. నిశ్చయంగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావని వాగ్దానం చేశావు ప్రభువా. నువ్వు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. నమ్ముచున్నాం. ఆ మనసు మాకు దయచేయండి. ఇక్కడున్న తండ్రులందరూ ఆ విధంగా బ్రతికి పిల్లలను దీవించబడే పిల్లలుగా మార్చే కృప దయచేయండి. అయా తల్లులు కూడా గుణవతి అయిన భార్య దొరకటం అరుదు అని మీరు మాతో మాట్లాడారు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది. ఆమె కష్టం, ఆమె సహనం, ఆమె ప్రయాస, ఆమె యొక్క ముందు చూపు, ఆమె తెలివితేటలు, ఆమె జ్ఞానం, ఆమె కృపగల ఉపదేశం, ఆమె వస్త్రాలు, ఆమె బలము, ఆమె ఘనత, ఆమె పిల్లలు ఈరోజు మేము చూసాం ప్రభువా. నా భర్త గుణవంతుడిగా ఉండాలని కోరుకుంటూ భార్యలు గుణవంతురాలుగా ఉండకపోతే ఆ కుటుంబం దీవించబడదని పేతురు రాసిన మొదటి పత్రికలో నేర్చుకున్నాం. ఈ మాటల ద్వారా తల్లి తండ్రిలా బ్రతకగలిగితే పిల్లలు ఖచ్చితంగా దీవించబడతారని ఈరోజు మాట్లాడారందుకు మీకు స్తోత్రాలు. ఈ మాటలన్నీ బిడ్డల హృదయాల దీవెనకరంగా మార్చండి. జెస్సికాను మీరు ఆశీర్వదింపచేయండి. బిడ్డను ప్రభు రానున్న దినములలో మీ మహిమను మోయగలిగిన ఒక యోధురాలిగా మీరు మార్చుదురుగాకని ప్రార్థిస్తున్నాం. అనేక ఆరిపోయిన దీపాలు వెలిగించే తల్లిగా మీరు స్థిరపరచుదురుగాక. తన జీవితం వెలుగుతూ వేలాది జీవితాలను వెలిగించగలిగిన ప్రవక్తిగా మీరు అభిషేకించుదురుగాకని ప్రార్థిస్తున్నాం. మీరు ఏ చిత్తం, ఏ సంకల్పంతో బిడ్డని ఈ లోకములో అయా తమ తండ్రికి తల్లికి మీరు బహుమానంగా ఇచ్చారో సంపూర్ణంగా నెరవేర్చండి. వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ముందున్న సమయం కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.